ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో సమీక్ష సమావేశం. భారీ భద్రత ఏర్పాట్ల దృష్ట్యా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ, రేపు అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రానున్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో గన్నవరానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. గత ప్రభుత్వంలో నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా మళ్లీ తెలుగుదేశం పార్టీకే అధికారాన్ని పట్టం కట్టారు. గత ప్రభుత్వంలో 2019 నుండి 2024 వరకు అమరావతి అధోగతి పాలయ్యింది. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఆగిపోయిన పరిస్థితి. ఇప్పుడు మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎంగా నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మన రాష్ట్ర రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం జరగడం ఇది చాలా శుభ సూచకం. 19 వరకు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఆ రోజు 33,000 ఎకరాల భూమిని కూడా ఆ రోజు అమరావతికి కేటాయించడం, అదేవిధంగా ఎంతో మంది రైతుల తాలూకా త్యాగ ఫలితం అమరావతి. ఎంతో మంది మహిళా రైతులు కూడా ఆ రోజు బయటకు వచ్చి త్యాగాల ఫలితమే ఈ రోజు అమరావతి పునర్నిర్మాణం కూడా మనందరికీ కూడా తెలుసు. కాకపోతే ఒక విధ్వంస పరిపాలన అనేది 2019 నుంచి 24 వరకు కూడా కొనసాగించడం మీ అందరికీ కూడా తెలుసు. 2019 నుంచి 24 వరకు కూడా అమరావతి అన్న దాన్ని భూస్థాపితం చేయాలి అని అమరావతి అని మాట్లాడే సందర్భాలు కానీ, అమరావతిని శ్మశానంతో పోల్చిన సందర్భాలు కానీ లాస్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా చిన్న తొలగకుండా బెలగకుండా, ఎక్కడ కూడా నీరు కారకుండా పోరాటం చేద్దామన్న ఉద్దేశంతో అమరావతి రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి అమరావతి రాజధానిగా కొనసాగాలని ఆ రోజు మహిళా రైతుల దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఆ రోజు పోరాటాలు చేశారు. సుమారుగా 5 సంవత్సరాలు కూడా పోరాటం చేశారు. తిరుపతికి పాదయాత్ర చేశారు. మళ్ళా అరసవల్లికి పాదయాత్ర చేసే సందర్భంగా రామచంద్రపురం వరకు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని వందలాదిగా కేసులు కూడా వాళ్ళ మీద ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భం నుంచి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అమరావతిని పునర్నిర్మాణం చేసుకోవాల నేపథ్యంలో మన నరేంద్ర మోడీ గారితో సంప్రదింపులు జరిపి, కేంద్రంతో సంప్రదింపులు జరిపి, కేంద్రం నుంచి కూడా నిధులు చేపట్టడం కూడా జరిగింది. ఈ రోజు దాని నేపథ్యంలో రేపు నరేంద్ర మోడీ గారు రావడం అనేది చాలా శుభపరిణామం. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వేయికలతో వేచి చూస్తున్న ఒక సందర్భం, పండుగ నాటి వాతావరణం. ఆ పండుగకి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. చరిత్రలో నిలిచిపోయి అమరావతిలోని మేము కూడా భాగస్వాములు అవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలుగు వాళ్ళందరూ కూడా ఈ రోజు ముందుకు రావడం మనందరం కూడా చూస్తున్నాం. ఈ రోజు రేపు జరగబోయే కార్యక్రమం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఈ రోజు గన్నవరం నియోజకవర్గానికి ఇక్కడికి రావడం జరిగిందండి. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అన్ని సౌకర్యాలు కూడా చూశారు, అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంకా ఏదైనా చిన్న చిన్నగా ఉంటే ఈ రోజు అధికారులతో కూడా మాట్లాడి, కార్యకర్తలందరితో కూడా మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది. 2014-19 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, మోడీ గారు ప్రధానమంత్రిగా అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణ పనులు చేయాల్సిన అగత్యం ఎందుకు పట్టిందంటే, గత పాలకులు ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న మీటింగ్ వేసి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు మీటింగ్ వేస్తే ఆ వచ్చిన 33 మందిలో 4 ఈ రాజధాని మార్పులు వ్యతిరేకించారు. మైలవరం కార్యక్రమంలో ఇక్కడ విజయవాడలో ఉన్న నేను 4 ఆరోగ్యం వ్యతిరేకించాను. కానీ మూర్ఖ వైఖరితో ఎక్కడ రాజధాని మార్చుతుందండి. సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు, 3 శాతం బడ్జెట్, 20% అత్యంత అనుభవం లేదు. చాలా మంది ముఖ్యమంత్రి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. చాలా మంది. కానీ ఇంత అనాలోచిత నిర్ణయాలు, ఏమాత్రం రాజకీయ పరిపక్వం లేకుండా తనకు నచ్చిందే వేగంగా అత్యంత దుర్మార్గ పరిపాలన 1950 తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి. అలాగే
వైనాట్ 175 ఆడే మన సెటిల్మెంట్ ప్రాసెస్. రాజధానులు ఉన్న అమరావతి రాజధాని తీసేస్తామని చెప్పి ఇంచు కూడా కలవట్లేదు. 5 సంవత్సరాల పూర్తి పదవి కాలాన్ని అమరావతిని మార్చడానికే కేటాయించి ఒక్కడు కూడా ముందుకెళ్ళదు. కానీ ఈ రేపొద్దున ఆరంభించే పునర్నిర్మాణ పనుల్లో 49,000 కోట్ల రూపాయలతో అమరావతి 2 సంవత్సరాలు నడిపితే అభివృద్ధి చెందిన నగరంగా, టాప్ క్లాస్ సిటీగా, ప్రపంచంలో ఇన్కమ్ జనరేట్ చేసే సిటీలో ఒకటిగా రూపొందుతుంది. ఈ ఫ్యూచర్ లో ఎవరన్నా 5 ఏళ్ళ కోసం ఇన్కమ్ కంట్రీ కంటే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత ఎవరైనా మోక్షంగా రాజకీయ బాగుంటుందన్న ఆలోచన కల్లో కూడా ఎవరికి రాని రీతిలో ఎన్డీఏ గౌరవ ముఖ్యమంత్రి అమరావతి అగ్రామం అవుతుంది. అమరావతి దైవపరం ఉంది. అమరావతి రాష్ట్రం మాకు గొప్పది. ఎప్పుడూ ఆంధ్రవంశీయులు, శాతవాహనులు, యక్షవాహులు పరిపాలించే రాజధాని ధర్మకోట నగరాన్ని క్యాపిటల్ గా ఉంటుంది. రాజా వాసే రంగాన్ని 100 సంవత్సరాలు 1813 పరిపాలించారు. ఆ రోజు నాగారి నగరం 72లో జన్మవుతుంది. ఈ రోజున వెంకయ్యనాయుడు గారి క్రియాల భూమిలో ఆంధ్ర విడిపోయి ఉంటే వాడు ఆంధ్ర సెంట్రల్ లో ఉండేది. దురదృష్టం ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఈ దేశంలోనే రాజమండ్రి నుంచి పల్నాడు వరకు హైయెస్ట్ ట్యాక్స్ పేరు ఉంటుంది. ఉండే మున్సిపాలిటీలు ఉన్న భారతదేశంలో 2 మున్సిపాలిటీలు ఉంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చినా, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినా, డచ్ వాళ్ళు వచ్చినా, బ్రిటిష్ వాళ్ళు వచ్చినా, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినా, మచిలీపట్నం నుంచి వచ్చింది. భీములపట్నం 2 మున్సిపాలిటీలు ఇండియాలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. అలాంటిది ఈ రాష్ట్ర